బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓటర్ అధికార యాత్ర విశేషాలు ఏమిటి? ఆల్రెడీ చాలా కోలాహలంగా సాగుతున్నట్టుంది. రైట్ రమణ, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బీహార్ లో జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ పాదయాత్ర బీహార్ ఓటర్ జాబితా సవరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఓటర్ అధికార్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దీనికి తెలంగాణ కాంగ్రెస్ మద్దతు తెలుపుతూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కూడా ఈ యొక్క ఓటర్ అధికార యాత్రలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఇవాళ నిన్న మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఏఐసీసీ అగ్రనేతలైనటువంటి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ మనోజ్ సింఘ్వీకి తో కూడా న్యాయ సలహాలను కోరినటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్తే ఏ విధమైన అడ్డంకులు ఉంటాయి, మరో సాధ్యాసాధ్యాలు ఏంటి అనేటటువంటి అంశానికి సంబంధించి దీనిపైన చర్చించారు. మరోవైపు కేసీ వేణుగోపాల్ తో కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయి తెలంగాణ రాజకీయాలపైన చర్చించారు. అయితే ఇవాళ ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బీహార్ దర్భంగా ఎయిర్పోర్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వారితో పాటుగా పున్నం ప్రభాకర్, పలువురు నేతలు కూడా ఉన్నారు. 10వ రోజుకు బీహార్ లో 10వ రోజుకు చేరుకున్నటువంటి రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఈ 10వ రోజు ఓటర్ అధికార యాత్ర కూడా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున ఎన్నికల సంఘం అటు ఓట్ల తొలగింపు చేస్తా ఉంది. ఓటర్ జాబితా సవరణకు సంబంధించి దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ఇప్పటికే పార్లమెంటు లోపల బయట నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు ఇవాళ రాహుల్ గాంధీ యాత్రలో పార్టిసిపేట్ చేసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు ముఖ్య నేతలు కూడా ఈ దర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి బీహార్ కు చేరుకున్నారు.